అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు టీవీ యాంకర్స్ వాళ్ళ యొక్క జీవన స్టైలు, వయసు మరియు పుట్టిన తేదీ ఏంటనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెంబర్ 1 సుమా కనకాల గారు. సుమా కనకాల గారు 46 వయసు అయినా సరే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి యాంకర్. ఆమె మార్చి 22, 1975లో మలయాళంలో మాట్లాడే కుటుంబంలో జన్మించారు. కానీ సుమా కనకాల ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. నెంబర్ 2 అనసూయ భరద్వాజ్. 36 ఏళ్ల వయసు అనసూయ ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పనిచేస్తున్నారు. ఆమె 1985 మే 15న జన్మించారు. అలాగే దీని యొక్క క్యూట్ స్మైల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెంబర్ 3 శ్రీముఖి. అసలు శ్రీముఖి 28 ఏళ్ళైనా సరే శ్రీముఖి 1993 మే 10న జన్మించగా బిగ్ బాస్లోకి ప్రవేశించి ముందు ఆమె ఒక టీవీ ప్రెజెంటరు. స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ద్వారా ఆమె బాగా పాపులర్ అవడం వల్ల బిగ్ బాస్ శ్రీముఖిపై ప్రజలతో సానుకూల ప్రభావాన్ని సృష్టించారు. మీలో ఎంతమంది శ్రీముఖికి కౌంటర్ వేటర్లో నెంబర్ 1 అనిపించిందో, ఏ రకంగా కౌంటర్స్ వేస్తే ఏ రకంగా ఇస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా పోతే నెంబర్ 4 అయితే మాత్రం నెంబర్ 4 హరియానా గ్లోరీ. 28 ఏళ్ళ హరియానా 1993 జనవరి 23 జన్మించగా ఆమె ఒక టెలివిజన్ ప్రెజెంటర్. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అపారమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. నిజంగా హరియానా చూడటానికి చాలా క్యూట్గా చిన్నపిల్లల అనిపించినా కూడా పబ్లిక్గా భలే క్యూట్గా మాట్లాడుతుంది కదా. తిని యాంకరింగ్ కూడా ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా 5వది అయితే మాత్రం వర్షిణి 1958 ఏప్రిల్ 6న జన్మించగా ఆమె డ్యాన్స్ షో ద్వారా ప్రచారంగా పొందారు. ఆమె వర్ధమాన నటి, వ్యాఖ్యాత. అలాగే మీలో ఎంతమంది వర్షిణి యొక్క డ్యాన్స్కి ఎంత కామెడీగా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకపోతే 5వది విష్ణుప్రియ. 19 ఏళ్ల వయసులో 34 ఏళ్ల విష్ణుప్రియ 1987 ఫిబ్రవరి 22గా జన్మించగా ఇంకా శ్రీముఖి, ముక్కు అవినాష్ మరియు విష్ణుప్రియ మంచి స్నేహితులు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆమె ప్రస్తుతం వివిధ టీవీ షోల్లో నటిస్తూ ఉన్నారు. రీసెంట్గానే తన యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం ట్రోలింగ్లో కూడా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. అలాగే విష్ణుప్రియ యాక్టింగ్లో చేసిన సాంగ్కి మీలో ఎంతమంది ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా అటుపోతే 6వది శ్యామల. 36 ఏళ్ల శ్యామల 1985 ఫిబ్రవరి 7న జన్మించగా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోనే సుప్రసిద్ధ యాంకర్. ఆమె అనేక టీవీ షోలు మరియు సినీ కార్యక్రమాల్లో కూడా నిర్వహించారు. అలాగే శ్యామల వైసీపీ పార్టీలో చేరడం వల్ల చాలా విమర్శలు అయితే మాత్రం ఎదుర్కోవాల్సింది. ఇంకా 6వది అయితే మాత్రం భానుశ్రీ. 37 ఏళ్ల భాను 1988 నవంబర్ 19న జన్మించగా ప్రస్తుతం భానుశ్రీ తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఆమె బిగ్ బాస్ షో ద్వారా చాలా పాపులర్ అయినా కూడా కొన్ని డ్యాన్స్ షోలో కూడా తను డ్యాన్స్ చేసి మరీ అలరించారు. కానీ తన గొంతుకి, తన ఫేస్కి ఏం సంబంధం లేనట్లు ఉంటారు. నిజంగా మీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే 7వది అయితే మాత్రం హరితేజ. 30 ఏళ్ల హరితేజ 1989 ఫిబ్రవరి 6న జన్మించారు. ఆమె బిగ్ బాస్ షో ద్వారా ప్రాచుర్యం పొందారు. ఆమె అనేక చిత్రాల్లో నటించిన పలు టీవీ షోల్లో వ్యాఖ్యాతం వ్యవహరించారు. హరితేజ యాక్టింగ్కి, కామెడీకి, యాంకరింగ్కి నిజంగా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ బేసే ఉందని చెప్పుకోవచ్చు. కానీ అన్నీ ఆపేసుకొని రీసెంట్గా అయితే మాత్రం తన యొక్క ఫ్యామిలీ లైఫ్లోని చాలా బిజీగా ఉంటూ అసలు ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. మీలో ఎంతమంది హరితేజ ఫ్యాన్స్ కామెంట్ చేయండి. అలాగే 8వది గాయత్రి భార్గవి. 37 మే 10న 1983లో జన్మించగా ఆమె దర్శకుడు బాపు గారి మనవరాలు. అనేక టీవీ షోలు మరియు ఇంటర్వ్యూలు కూడా హోస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పాడ్కాస్టింగ్ కూడా మంచి సెలబ్రిటీస్ని అయితే పిలిచి చక్కగా ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. కొన్ని సినిమాలు యాక్ట్ చేసిన ఇప్పటికీ మీలో ఎంతమంది గుర్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మనకి ఎవర్ గ్రీన్ 9th ఉదయభాను గారు. 40 ఏళ్ల వయసు ఉదయభాను 1973 ఆగస్టు 7న జన్మించగా ఆమె తెలుగు చిత్ర సినిమాలోనే సుప్రసిద్ధ యాంకర్. ఆమె అనేక టీవీ షోలు హోస్ట్ చేయగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె పరిశ్రమకు చాలా దూరంగా ఉంటున్న రీసెంట్గానే సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. తనకైతే మాత్రం 2 కవల పిల్లలు. నిజంగా ఉదయభాను యాక్టింగ్ కానీ, తన యొక్క డ్యాన్స్ కానీ, తన యొక్క వైబ్ కానీ, తన యొక్క బేస్ కానీ, తన యొక్క హైట్ కానీ అస్సలు అల్టిమేట్ కాంబినేషన్. నిజంగా ఒకప్పుడు ఉదయభాను బేస్ అంటేనే ఒక రేంజ్. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఝాన్సీ గారు. అసలు ఝాన్సీ 49 ఏళ్ల ఝాన్సీ 1971 మార్చి 7న జన్మించగా ఆమె ఒక నటి మరియు టీవీ వ్యాఖ్యాత. ఆమె అనేక సినీ కార్యక్రమాలు మరియు టీవీ షోలు వ్యాఖ్యాతను వ్యవహరించగా ప్రస్తుతం ఆమె సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తల్లిగా పనిచేస్తూ తరచూ యాంకరింగ్గా కూడా చేస్తూ ఉంటారు. అలాగే మనకి జెమినీ కామెడీలో అనేక వేషాలు వేసి టాప్ మోస్ట్ యాంకరింగ్ కింద ఝాన్సీ గారు అయితే ఉన్నారు. తను నిజంగా పెళ్లి చేసుకొని భర్తతో విడిపోయినా కూడా తన యొక్క లైఫ్, తన యొక్క
తనకు ఒక కూతురు కూడా ఉంది. మీలో ఎంతమంది ఏ యాంకర్ ఫ్యాన్స్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీలో ఎంతమంది కూడా టీవీ యాంకర్స్లో ఎవరైతే ఇష్టం, ఎవరి యాంకరింగ్ అయితే బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళ అప్పుడు వాళ్ళ అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి.